ప్రపంచం వాళ్ళందరూ కూడా హోలీ జరుపుకుంటూ ఉన్నారు. అంటే ఎరుపు రంగు గులాబీలు రంగులో గులాం కొట్టుకుంటూ రంగు రంగులు అంటించుకుంటూ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రంగు ఈరోజు ఉంటుంది, రేపు దిగిపోతుంది కాసేపటికి. మరి ఎప్పుడు పోయినటువంటి రంగు మరి ఏంటి అంటే పరమాత్మని యొక్క సాంగత్యం యొక్క రంగు. ఆత్మకు రంగు అంటదు. కానీ హోలీ అంటే అసంపూర్ణంగా చేసుకోవటం కాదు. అందుకని బేహద్దు ఆధ్యాత్మిక ఈ యొక్క విషయాన్ని మీరు వినండి. ఇది ఆటలాడుకునే సమయం కాదు. హోలీ చివరికి మరి సంకేతం మనకి సందేశం ఇస్తూ ఉంది. హోలిక అనేది బాహ్యంలోకి సంబంధించినది కాదు. ఈ హోలికని ఏ విధంగా తన యొక్క అహంకారము, కుళ్ళు, కుతంత్రం, రాక్షస ప్రవృత్తి దాన్ని దహనం చేసింది. వరదానం ఉన్నా కూడా ప్రవృత్తులు రాక్షసంగా ఉంటే ఎవరూ రక్షించను లేరు. ఈరోజు శరీరము ఉండదు, ఆత్మ అయితే ఉంటుంది. లౌకిక రంగు ఉండదు, కానీ పరమాత్మ రంగు అయితే ఎప్పుడు సదా ఉంటూనే ఉంటుంది. బేహద్ బాపు యొక్క రంగు సాంగత్యము యొక్క రంగు, ప్రేమ యొక్క రంగు, శక్తి యొక్క రంగు. మరి ఇది మీ లోపల మీ ఆత్మకి ఉంటే మీకు అది ఎప్పుడూ తొలగిపోదు. ఓన్లీ శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. లౌకికంగా లౌకికంగా హోలీలో ఒకరికొకరు రంగులు అంటించుకుంటారు. అలౌకిక హోలీలో పరమాత్మ ఆత్మలకి తన యొక్క సాంగత్యపు యొక్క రంగు అంటిస్తూ ఉన్నారు. మనం కూడా సత్సాంగత్యంతో మరి అందరి యొక్క సంబంధ సంపర్కంలోకి వెళ్ళినా కూడా ఆధ్యాత్మిక రంగు అంటించండి. బేహద్దు పరం శాంతి యొక్క రంగు, పరం 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 పవిత్రమైనటువంటి రంగు, పరం లైట్, పరం ప్రకాశము, పరమ శక్తి యొక్క పరమ సత్యమైన రంగు అంటించండి. ఈరోజు సంకల్పం చెయ్యండి. గులాబీ జెల్ అంటే రంగులు పిచికారీ చేసుకుంటూ ఉంటారు, సెంటు పూసుకుంటూ ఉంటారు. మీరు ఏ విధంగా ఆత్మ యొక్క సెంటు, ఆత్మిక రంగు అనే సెంటు పూసుకోండి. మరి అహంకారాన్ని తగలపెట్టండి. మరి మనసు బుద్ధిని పరంధామంలో జోడించండి. ఇదే హోలీ. కామ క్రోధ లోభ మోహ అహంకారాలు మీ లోపల ఏదైతే హోలిక ఉన్నదో దాన్ని దానం చేయండి. ఆత్మను పరం ప్రకాశం యొక్క రంగులో రంగరించబడండి. ప్రపంచం హోలీ అనేది ఒకరోజే చేసుకుంటారు, కానీ పరమాత్మ యొక్క హోలీ నిత్యం అనంతం సదా ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆత్మకు సంబంధించింది, శరీరానికి కానే కాదు. ఈ రంగులు పరం శాంతి, బేహద్కే పరం పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. పరం